2010లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పేసర్ శ్రీశాంత్ ప్రవర్తన కెప్టెన్ ధోనికి తీవ్రమైన కోపం తెప్పించినట్లు తన ఆత్మకథలో రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ పేరుతో 184 పేజీల పుస్తకాన్ని అశ్విన్ తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో అశ్విన్ కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. 2010లో పోర్ట్ ఎలిజబెత్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేను, శ్రీకాంత్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నాం. మైదానంలో ధోనికి తరచూ నీళ్లు తీసుకెళ్లిస్తున్నా శ్రీశాంత్ ఏం చేస్తున్నాడని ధోని అడిగాడు. పైన డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాడన్నా కిందకొచ్చి మిగతా రిజర్వ్ ఆటగాళ్లతో కలిసి కూర్చోమని శ్రీశాంత్ కు చెప్పమన్నాడని అశ్విన్ వివరించాడు. కానీ ధోని సందేశాన్ని శ్రీశాంత్ కు తెలియజేసినా అతడు వినలేదు. అనంతరం ధోనికి హెల్మెట్ ఇవ్వడానికి వెళ్ళా. అప్పుడు ధోని చాలా కోపంగా కనిపించాడు. శ్రీ ఏం చేస్తున్నాడు అని ధోని అడిగాడు. మసాజ్ చేయించుకున్నాడని చెప్పా. తర్వాతి ఓవర్లో హెల్మెట్ తిరిగి ఇవ్వడానికి నన్ను పిలిచాడు. హెల్మెట్ తిరిగిస్తూ శ్రీ భారత్ కు తిరిగి వెళ్లేలా విమానం బుక్ చేయమని మేనేజర్ కు చెప్పు అని అన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే శ్రీశాంత్ జట్టు దుస్తులు ధరించాడు. డ్రింక్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ధోని ఎప్పుడు నీళ్లు అడిగినా శ్రీశాంత్ వెళ్లి ఇచ్చాడు అని పుస్తకంలో అశ్విన్ వివరించాడు.